వినిపిస్తోంది. ఎన్డీఏలోకి టీడీపీ చేరుతోంది. అమిత్ షా నివాసంలో చంద్రబాబు, పవన్ కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు అంశం కూడా చివరి దశకు వచ్చింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది టీడీపీ. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారనేది త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అమిత్ షా నివాసంలో జరుగుతున్న సీట్ల సర్దుబాటు చర్చలు ముగింపు దశకు వచ్చాయి. కాసేపట్లో ఈ సమావేశం ముగియబోతోంది. సుమారు 45 నిమిషాలుగా అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇటు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటులో భాగంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభకు సంబంధించి ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి తుది దశ చర్చలు జరుగుతున్నాయి. మనకంతున్న సమాచారం ప్రకారం జనసేన, బీజేపీ కలిపి 8 పార్లమెంట్ స్థానాలు అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం. 17 లోక్సభ అలాగే 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా బీజేపీ పోటీ చేసే లోక్సభ స్థానాల విషయానికి వస్తే అరకు, రాజమండ్రి అలాగే నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట స్థానాల్లో ఇటు బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటుగా అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 స్థానాల్లో ఇవి జనసేనకు కేటాయించే స్థానాలు. సో ఇందులో ఒక స్థానాన్ని జనసేన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఈ 3 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో బీజేపీ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా జనసేన, బీజేపీ కలిపి 8 లోక్సభ అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎవరు ఎన్డీఏలో ముఖ్యంగా పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎవరు ఏ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా విజయం కోసం ఇటు కృషి చేయాలి అని చెప్పి ఇటు పిలిపివ్వడం జరిగింది. సో చూస్తున్నాం ప్రస్తుతం పొత్తుల చర్చలు, సీట్ల సర్దుబాటు చర్చలు ముగిశాయి. అమిత్ షా నివాసం నుంచి ప్రస్తుతం చంద్రబాబు బయటకు వచ్చారు. ఆయన ఇటు మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విజయవాడ బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది ప్రత్యేక విమానంలో. సో ఓవరాల్ గా చర్చలు ముగిశాయి. సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామి కాబోతోంది టీడీపీ. సో ఓవరాల్ గా ఈ ఎన్డీఏ బల ప్రదర్శన కూడా మార్చి 13 తర్వాత ఢిల్లీ వేదికగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సార్, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది మాన్సింగ్ హోటల్ కి. సో చంద్రబాబు కూడా తన పర్యటన ముగించుకొని ఇప్పుడు ఇద్దరు కూడా బయలుదేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు అనేవి అమిత్ షా నివాసంలో ముగిశాయి. జేపీ నడ్డా అలాగే ఇటు అమిత్ షాతో సుదీర్ఘంగా సుమారు 50 నిమిషాల పాటు ఈ రోజు రెండోసారి చర్చలు జరిగాయి. ఢిల్లీ పర్యటనలో మొన్న రాత్రి ఇటు గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కొంత సమయం తీసుకున్నారు. ముఖ్యంగా బీజేపీ కొన్ని విషయాల్లో బెట్టు విడినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే అసెంబ్లీ అలాగే లోక్సభ ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఇటు చంద్రబాబు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అన్నదానికి కనకమేళ్ల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్, సీట్ల సర్దుబాటు కొలికి వచ్చిందా? ప్రకటన ఉండబోతోంది. ఎస్, ఒక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అమిత్ షా నివాసం నుంచి అయితే నేతలంతా కూడా వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా సీట్ల సర్దుబాటు పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో టీడీపీ ఎన్డీఏలో చేరిక అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి, ఎవరెవరు త్యాగాలకు సిద్ధపడబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే స్పష్టత రాబోతోంది. అలాగే గోపి, అంటే ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఎన్డీఏతో కలిసి వెళ్ళాలి, కాంప్రమైజ్ అవ్వక తప్పదు, నేను అందుకే ఎక్కువ సీట్స్ కూడా ఆశించట్లేదు అని చెప్పారు. దాన్ని మనం ఇందులోకి పరిగణలోకి తీసుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్న భేటీ తర్వాత?
రైట్. ఎన్డీఏలో టీడీపీ కూటమి అనేది పొత్తు అనేది ఖరారైపోయింది. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా భేటీ ముగిసింది. క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీడియా ముందు చెప్పాల్సిందే తరువాయిగా చూడొచ్చు. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ మూడింటిలో 2 చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మార్చి 13 తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే అమిత్ షా నివాసంలో చంద్రబాబు, పవన్ సమావేశం ముగిసింది. చంద్రబాబు, పవన్ విజయవాడ వెళ్తూ ఉన్నారు. ఇక పూర్తి సమాచారం గోపి అందిస్తారు. గోపి, పొత్తుల చర్చలు ముగిశాయి. సీట్ల సర్దుబాటు అంశం పైన ఇటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ప్రస్తుతం అమిత్ షా నివాసం నుంచి జేపీ నడ్డా అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం పట్నా పర్యటన ఉన్న నేపథ్యంలో అమిత్ షా కూడా ప్రస్తుతం బీహార్ పట్నా బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏలో చేరిక ఖాయమైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపైన మాట్లాడతాం, అన్ని విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా 3 రోజుల పాటు ఇటు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండి 3 రోజుల్లో ఇటు సుమారు 2.5 గంటల్లో ఇది ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. మొన్న 1.5 గంటల పాటు అమిత్ షా నివాసంలో చర్చలు జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు సుమారు 50 నిమిషాల పాటు అమిత్ షా నివాసంలో చర్చలు జరిగాయి. ఎవరెవరు ఏ స్థానంలో పోటీ చేయాలి, లోక్సభ ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాలుగా మనకు తెలుస్తోంది. జనసేన 2 లేదా 3 లేదా ఇటు బీజేపీ 5 లేదా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ వరకు 175 స్థానాల్లో ఇటు 30 స్థానాల్లో ఇటు జనసేన 24 లేదా అంతకన్నా తక్కువ పోటీ చేయొచ్చు. బీజేపీ కొన్ని ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంటుంది. కొన్ని త్యాగాలకు కూడా జనసేన సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ సుమారు 145 అసెంబ్లీ అలాగే ఇటు 17 వరకు కూడా లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీస్ ఎవరెవరు తీసుకోబోతున్నారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ ముఖ్యంగా పోటీ చేసే స్థానాల విషయంలో కొంత స్పష్టత కూడా వచ్చింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ అరకు, రాజమండ్రి అలాగే నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేటలో బీజేపీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 స్థానాల్లో 2 స్థానాల్లో జనసేన అలాగే 1 స్థానంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది, లేదా 3 స్థానాలు జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా గతంలో 2014లో 13 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం జరిగింది. సో ఈ పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటు అంశం అనేది ప్రధానంగా సీట్లు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు అన్న అంశానికి సంబంధించి సో ఆయా నియోజకవర్గాల్లో పార్టీలకున్న బలాబలాలు, స్థానికంగా ఉన్న ఓట్ బ్యాంకు, సామాజిక సమీకరణాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు జరిగినట్లుగా తెలుస్తోంది. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీకి 4% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. సో ఓట్ పర్సెంటేజ్ ఆ ఓట్ పర్సెంటేజ్ ఆధారంగా కూడా 2019 ఎన్నికలు కానీ ఆ తర్వాత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గతంలో 2019లో లోక్సభ నుంచి కానీ ఇటు అసెంబ్లీ నుంచి కానీ ఒక్క సీటు కూడా బీజేపీకి, జనసేనకి ప్రాతినిధ్యం లేదు. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఎక్కువగా ఉందన్న, జనసేన క్యాడర్ ఎక్కువగా ఉందన్న ఉద్దేశంలో భాగంగా ముందస్తుగానే ఈ పొత్తులకు ముందుకొచ్చింది పవన్ కళ్యాణ్. సో ఆ పార్టీకి కొంత ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. లోక్సభ విషయంలో కూడా ముఖ్యంగా 3 లోక్సభ స్థానాలు ఆయన చంద్రబాబుని అడగడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వెనుక కూడా జనసేన పాత్ర చాలా కీలకంగా ఉంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మేము ముగ్గురు కలిసి వెళ్తాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం, ఖచ్చితంగా ఈసారి వైసీపీని గద్దెదించాలంటే కలవాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఈ కూటమికి ఓటేయాలని చెప్పి మొదటి నుంచి ఆయన కోరుతున్నారు. కాబట్టి సో ఈ కలయిక వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. సో అందులో భాగంగా కొన్ని సీట్లను నష్టపోవాల్సి వచ్చిన ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమైన మొదటి నుంచి చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఏ స్థానాలు ఎవరెవరు అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ నామినేటెడ్ పదవులకు సంబంధించి రాజ్యసభ కానీ, మంత్రి పదవులు కానీ, కేబినెట్ లో, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గెలిచిన తర్వాతనే మరిన్ని చర్చలు ఈ ముఖ్యంగా 3 పార్టీల మధ్య ఏవైతే పంచుకోవాల్సిన ఉన్నాయో పదవులు కానీ, ఇతర అంశాలు కానీ, సో అవన్నిటికి సంబంధించి ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా స్టెప్కి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే కలిసి పోటీ చేయడం అలాగే సీట్ల సర్దుబాటు అంశం పైన ఢిల్లీ వేదికగా చర్చలు ముగిశాయి. ఇక విజయవాడ రాబోతున్నారు. సో అధికారికంగా అక్కడ ప్రకటిస్తారా లేక కాసేపట్లో ఇక్కడే ఏదైనా ప్రెస్ రిలీజ్ చేస్తారా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. సో ఖచ్చితంగా చాలా అంశాలపైన ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పుడు రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్ర మంత్రి పదవులను సైతం రాజీనామా చేసి బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టి చాలా
ముఖ్యంగా బీజేపీ పైన విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఎన్నికల సందర్భంగా వైసీపీని గద్దెదించేందుకు ఎన్డీఏలో చేరడం, బీజేపీతో సీట్లు సర్దుబాటు చేసుకోవడం, ఇవన్నిటి అంశాలకు సంబంధించి కేవలం రాజకీయం కోసమైనా, రాష్ట్ర ప్రయోజనాలా, అసలు ఎందుకు ఈ పొత్తు, ఇది గెలుస్తుందా, వీరి కలయిక అనేది, సో వీటన్నిటికి సంబంధించి కూడా కాలం సమాధానం చెప్తుంది. సో ఖచ్చితంగా ప్రజానీకం ముందు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రచార కార్యక్రమాల్లో కానీ చాలా ప్రశ్నలు అభ్యర్థులు వీరంతా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఈ పార్టీలన్నీ కూడా. సో వారికి ఏం చెప్తారు, కేంద్రం ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధికి సహకారం కోసం, ఎందుకంటే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు అన్నది కేంద్రం వాదనగా ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధాని అయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ఈ ప్రత్యేక హోదా అంశం పైన మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం, కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం అని చెప్పి 5 ఏళ్లుగా కేంద్రం ముందు అనేకసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించింది. కానీ బీజేపీ మాత్రం లేదనే పార్లమెంటు వేదికగా అనేకసార్లు సమాధానం ఇచ్చింది. సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో సో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని అంతగా పరిగణిస్తారా, లేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఈ కూటమి కోటేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కీలక రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా జరిగాయి. ఈరోజు నెక్స్ట్ ఏపీ రాజకీయ భవితవ్యానికి సంబంధించి ఇదొక అడుగులా మనం భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 2014 ఏ విధంగా బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి అక్కడ విజయం సాధించాయో, రాష్ట్ర విభజన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పి అప్పుడు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యంగా పేదలకు సంక్షేమం అందించే విషయంలో అనేక వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న పరిస్థితి. అయితే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. సంక్షేమం కాదు, అభివృద్ధి కావాలని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న సందర్భంలో సో ఈ పొత్తు ఎంతవరకు నిలుస్తోంది, ఎంతవరకు అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కీలక రాజకీయ పరిణామాల దిశగా ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పొత్తుని ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏలో చేరుస్తున్నాం అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికే విజయసాయి రెడ్డి కానీ ఇతర నేతలు, మంత్రులంతా కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కలయిక పైన విమర్శలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు అనేక ప్రశ్నల్ని ఈ కూటమిని సంధించే అవకాశం ఉంది. ప్రజల ముందు ఈ మూడు పార్టీలని కూడా నిలదీసే అవకాశం ఉంది. కాబట్టి సో వాటికి ఆ ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలతో సన్నద్ధంగా ఉంటాయి ఈ పార్టీలు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే ఢిల్లీ వేదికగా పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటు చర్చలనే ముగిశాయి. ఇక నెక్స్ట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక రాజకీయ ప్రయోజనం కోసమా ఈ పొత్తు కలయిక అనేది, అలాగే వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే మేనిఫెస్టో ద్వారా కానీ లేక హామీల ద్వారా కానీ, ప్రధాని మోడీ బహిరంగ సభల ద్వారా కానీ, సో ఇకపై ఇంకా దూకుడిని వైఎస్ఆర్సీపీ పైన ఇప్పటివరకు జనసేన, టీడీపీ కలిసి సంయుక్తంగా సభలు, సమావేశాలు నిర్వహించేవి. సో ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యంగా బీజేపీ కూడా దీనికి తోడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ ఇంకా దూకుడుగా ఇటు వైఎస్ఆర్సీపీ పైన ప్రచార కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ ఎన్నికల కార్యక్రమాలు కానీ ముమ్మరంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మూడు పార్టీలకు సంబంధించి కోఆర్డినేషన్తో ఒక కమిటీ వేయడం, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సమన్వయంతో ముందుకెళ్ళడానికి సంబంధించి ముఖ్యంగా కమిటీలు వేసుకుని ముందుకెళ్లే అంశం పైన కూడా ఆలోచన చేస్తున్నాయి. దానికి సంబంధించి నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఈ విధంగా కమిటీలు వేసుకుని దాని ద్వారా సంయుక్తంగా ప్రకటనలు చేయడం కానీ, సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించడం కానీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ రోజే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు సమన్వయకర్తలుగా ఉంటారు టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి, అండ్ ఎటువంటి వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, ప్రజలకు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఢిల్లీ పర్యటనలో జరపాల్సిన చర్చలన్నీ కూడా ముగిసిపోయాయి. జేపీ నడ్డా, అమిత్ షా కూడా వెళ్ళిపోయారు. కాబట్టి నెక్స్ట్ విజయవాడకి వీళ్ళు పయనం కాబోతున్నారు. సో ఢిల్లీ వేదికగానే ప్రకటన చేసి సీట్ల సర్దుబాటు ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారని ఇక్కడి నుంచే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారా లేక పురంధేశ్వరితో కలిపి ముగ్గురు నేతలు, మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ప్రకటిస్తారని మనం వేచి చూడాలి. సో ఎన్డీఏలో చేరిక అంశానికి సంబంధించి అయితే ఎన్డీఏలో ఇంకా అనేక భాగస్వామ్య పక్షాలు మిగతా రాష్ట్రాలకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒడిశా నుంచి, మహారాష్ట్ర నుంచి, అలాగే యూపీ నుంచి. సో అన్ని పార్టీలతో కలిపి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ఒక భారీ ఎన్డీఏ సమావేశాన్ని బీజేపీ ఢిల్లీలో ప్లాన్ చేస్తోంది. సో అప్పుడు ముఖ్యంగా తమ బలాన్ని ఇక్కడ ఢిల్లీ వేదికగా ప్రదర్శించాలని చెప్పి కూడా భావిస్తున్న తరుణంలో సో ఎన్డీఏలో చేరికకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి అయితే ఫార్మల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు ఏ స్థానాల్లో వదులుకోబోతున్నారు, జనసేన ఇక క్యాడర్ని నచ్చజెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ కానీ, జనసేన కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థానాల్లో టీడీపీ కూడా ఎక్కడైతే తమ పోటీ చేయట్లేదో ఆ స్థానాల్ని ఇతర పక్షాల్లో తమ భాగస్వామ్య పక్షాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి విజయం కోసం కృషి చేయాలని ఇప్పటికే చంద్రబాబు పార్టీ నేతలకు పిలిపించారు. కాబట్టి సో చూడాలి ఈ పొత్తు కలయిక ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.